రామారం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గ్రామాల్లో ఎలాంటి మార్పు జరిగిందో నేరుగా గ్రామంలో కార్యకర్తలు నాయకులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండాలని, సమన్వయ లోపం లేకుండా ఉండాలని వారికి సందేశం ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి బొమ్మల రామారం మండలంలో ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని, బొమ్మల రామారం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మరికొద్ది రోజులలో బొమ్మల రామారం మండలానికి గోదావరి జలాలు అందజేస్తామన్నారు బిర్లా ఐలయ్య. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటూ పోతున్నాం. గత ప్రభుత్వంలో 7 మండలాలు నీళ్లు బాగానే సత్యావం చేసిన, మరి ఇక్కడ నీళ్ళ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో ఏమన్నా మీకు నీళ్ళ సోర్స్ ఉందా? లేకపోతే ఇక్కడ మనకు షామీర్ పెట్టించి కానీ ఇంకేమన్నా కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉండు. మీరు ఎవ్వరు అధైర్యపడద్దు. మీ గ్రామాలలో ఒక 10 మంది టీంగా తయారై అన్ని కుల సంఘాలు లేఖం చేసి ఏమేం పనులు కావాలి ప్రియారిటీగా తప్పకుండా మీకు లిస్ట్ ఇది. ఎలక్షన్ వరకు కానీ సర్పంచ్ కలిసికట్టుగా మీరు గెలిపించుకుంటే గెలిపించుకుంటారు. ఎందుకంటే మేము రేపు పొద్దున ఫండ్ ఇవ్వాలన్నా మన సర్పంచ్ మన గెలిపించుకుంటే రూపాయలు ఎక్కువ చేయవచ్చు. గవర్నమెంట్ 10 ఏళ్ళ అభ్యాసం నేను కష్టపడ్డాను. ఇప్పుడు నేను ఒక్క సంవత్సరం నేను కష్టపడి చేస్తాను. ఒకటే సంవత్సరం నా టైంలో ఇప్పటికీ అన్ని మండలాల కంటే మీ మండలకి ఎక్కువ నిధులు వచ్చాయి. చెప్పుకుంటే ఎక్స్పోజ్ అవుతలేదు. 20 కోట్లు హెచ్ఎండి వర్క్ తెచ్చిన, 3 కోట్ల దాకా ఎన్ఆర్జీఎస్ వర్క్ చేసిన, 18 కోట్లు పెట్టి వడపర్తి నుంచి మా చీకటి మార్క్ కోట్లు తెచ్చిన. చదువుకొని ఏంటంటే ఏంటది ఒక్క మాట్లాడు పోయిన తీసాడా సబ్సెంట్రా అప్పుడు వస్తే మైలారం పెట్టించుకుని ఉంది కదా కాంగ్రెస్ పార్టీ మీకు గెలిపించారో ఆ నమ్మకంతో మన ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సరే, మన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మీకు తెలిసే విషయమే. కొంత లోటుపాట్లతోటి మనం ఇచ్చిన హామీలు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. మొన్న ఏదైతే ప్రజాపాలనలో గ్రామసభ ద్వారా ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా తప్పకుండా ఈ స్థానిక సంస్థల లోపే అన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకు పోతాం. దాంట్లో ఎవరు కూడా అధైర్యపడద్దు. కొంత లోడ్ బడ్జెట్ ఉండడం వల్ల మనం ఇచ్చే స్కీములు కొంత లేట్ అవుతున్న మాట వాస్తవమే. వాటిని అన్నింటిని అధిగమించి మీ స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకు తప్పకుండా మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే ఆకాంక్షతో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, మంత్రి కూడా ఉన్నారు. కాబట్టి మీరెవరు కూడా అధైర్యపడద్దు. ఎట్లయితే మన అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లో కలిసికట్టుగా పనిచేసినామో ఇప్పుడు మీ ఎలక్షన్లు మీరు కూడా అందరు మళ్ళీ ప్రజాప్రతినిధులు కావాలి. రేపు ఏదైతే రిజర్వేషన్లు ఖరారు కాగానే ఆయా గ్రామాలలో కొంతమంది వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అవసరం వస్తే కోఆపరేటివ్ బ్యాంకు కూడా, అదేవిధంగా ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు కాని వాళ్లకు పార్టీ లెవెల్లో ఎక్కువ పదవులు కూడా ఆలయ వర్గాన్ని రావడానికి 60 కార్పొరేషన్లో డైరెక్టర్లుగా, కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా నేను మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి మా ఆలయం వెనుకబడ్డది తప్పకుండా ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది. అందుకే ఇవాళ పెద్ద ఎత్తున ముఖ్య నాయకులతోటి, జిల్లా నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, గ్రామంలో ఎక్కువ పార్టీని బలోపేతం చేసే నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక మనోధైర్యం కల్పించి
రేపు స్థానిక సంస్థల్లో కలిసికట్టుగా ముందుకు పోతే మళ్ళీ బొమ్మల రామారంలో అన్ని గ్రామాల్లో కూడా మనం కైవసం చేసుకునే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఏ ఊర్లో ఎవరని కాదు, రిజర్వేషన్ ఆధారంగా, ఎందుకంటే మొన్న కులగణన జరిగింది కాబట్టి గత ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తొలగించి మళ్ళీ నూతన రిజర్వేషన్ వస్తాయి కాబట్టి ఏ గ్రామంలో ఏ రకంగా వస్తే కొంతమందికి ఎంపీటీసీగా, కొంతమందికి సర్పంచ్గా, కొంతమందికి పార్టీ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరం కలిసిగా ముందుకు పోతే 10 ఏళ్ళు మీరంతా ఎన్నో కేసులకు, ఎన్నో ఇబ్బందులకు గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక ఇబ్బంది పడ్డారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా పదవులు రాకుండా ఇంకా కూడా 10 ఏళ్లలో అనుభవించిన వాళ్ళు మొన్న మన గెలుపుకు చాలా సహకరించారు. కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా 10 ఏళ్ళ అధికారం లేకుండా గత ప్రభుత్వం కేసులకు ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినా కానీ నిలబడి జెండా పట్టుకొని మామూలు మెజార్టీ కాదు, మీ మండలంలో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు కాబట్టి మీ అందరిని కూడా మీ బాధ్యతగా పదవులలో ఉంచాలనే తపనతో నేను పనిచేస్తున్నా. సరే, ఈ సంవత్సర కాలంలో కొన్ని గ్రామాలు మనం తిరిగినాం, కొన్ని గ్రామాలు తిరగలేకపోయినాం. అయినా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి పోల్చుకుంటే మీ బొమ్మల రామారం మండలానికి నేనైతే ఎక్కువ నిధులు వచ్చినాయి అనుకుంటున్నా. ఈ 1 సంవత్సరంలోనే అది ఏ గ్రామాలకు వచ్చినాయి, ఏమేమి శాంక్షన్ చేస్తాం, ఇంకేం శాంక్షన్ చేయబోతున్నాం. ఏదైతే గతంలో 20 కోట్లు హెచ్ఎండి నిధులు మంజూరు అయినా వాళ్ళు పనిచేయలేక, టెండర్ పెట్టలేక క్యాన్సిల్ అయితే మళ్ళా గౌరవ మంత్రితో కొట్లాడి 20 కోట్లు కూడా మీ బొమ్మల రామారం హెచ్ఎండి నిధులు తేవడం జరిగింది. ఏదైతే ఆ మునిరాబాద్ వండకాడపల్లి మునిరాబాద్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. వాళ్ళంటారు మేమే గతంలో శాంక్షన్ చేసామంటారు, కానీ ఈ టైంలో మనం మళ్ళీ శాంక్షన్ చేసిన లెటరు, మంత్రి గారితో ప్రపోజ్ చేసిన లెటరు, జీవో కూడా మనం కొత్తగా చూపిస్తాం. అదే కాకుండా 14 కోట్లతోటి మన బీటీ రోడ్లు తేవడం జరిగింది. మనం వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ 10 కోట్లు, 11 కోట్లు, 22 కోట్లు వచ్చింది. దాంట్లో మీ మండలానికి నాకు తెలిసి 2 నుంచి 3 కోట్లు కూడా వచ్చింది. అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా కొన్ని రోడ్లు పెట్టడం జరిగింది. మన గౌరవ మంత్రి గారు మీ అందరికి సుపరిచితుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో కూడా వడపర్తి మన చీకటి మామిడి కూడా డబుల్ రోడ్డు కూడా పని ముమ్మరం చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా మీరు గత 5 ఏళ్ళుగా కొట్లాడినా రాలేని రోడ్డు మీ అందరి సహకారంతో ఆరు కూడా వచ్చింది. ఇంకోటి యావాపూర్ నుంచి జలాల్పూర్ వరకు కూడా అది కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ అయింది. రేపో మాపో పని కూడా స్టార్ట్ అవుతుంది. అది అగ్రిమెంట్ చేసి గట్టన అయితే రోజు మనం ఎంబడబడి అది అంటే నాకు తెలిసి అన్ని మండలాల కంటే మీ మండలానికి ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి. కాకపోతే అన్ని మనం పని స్టార్ట్ చేస్తే మీ అందరు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. మనం కూడా ఎన్ని చేసాం అనేది మీకు అందరికి తెలవాలి. ఇంకా ఎన్ని రోడ్లు ప్రపోజ్ చేసినామని మీకు తెలవాలి. ఎస్టీ ఎస్సీ తండాలకు కూడా సుమారు 16 కోట్లు ఎస్టీ ఎస్సీ తండాలకు కూడా రోడ్లు శాంక్షన్ చేసినాం. ఈ మార్చి నుంచి అన్ని స్టార్ట్ చేసుకుంటాం. మొన్ననే ఎలక్షన్ కోడ్ రాకపోతే రోజు ఒక మండలం మనం ఇనాగ్రేషన్ కూడా పెట్టుకుందామనే ఆలోచనతో ముందుకు పోయినాం. కాబట్టి మీ అందరికీ మండల విషయాలు ఏదో తెలవాలి. ఏం ఫండ్ శాంక్షన్ అయింది, మన ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా ముందుకు పోతున్నాం. మన ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది, కానీ ప్రచారంలో వెనుకబడ్డాం. మన కాంగ్రెస్ కార్యకర్తలు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.